హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డాక్టర్ హారికని కలిసిన శివనారాయణ. డాక్టర్ హారిక చెప్పిన నిజంతో గుండె పగిలే నిజం తెలుసుకున్న శివనారాయణ దశరథ్ ఏ విధంగానో తెలుసుకుందాం ఫ్రెండ్స్. తెలుసుకోండి ఈ వీడియోని ఖచ్చితంగా మీరు లైక్ చేయాల్సిందే. అయితే కార్తీదీప సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరిగిందంటే దాస్తో పాటు డాక్టర్ దగ్గరికి కార్తీక్ కూడా వెళ్తాడు. మా మావయ్యకి నిజం అంతా తెలుసు డాక్టర్. ఆ జ్యోత్స్న మిమ్మల్ని ఏదో చెప్పింది, నిజం చెప్పమని మిమ్మల్ని బెదిరిస్తుందా ఏంటి అని కార్తీక్ అడుగుతాడు. హారిక కార్తీక్ వైపు చూస్తూ, కార్తీక్ పరిస్థితి చేజారిపోతుంది. మీ మావయ్య వచ్చి బ్లడ్ శాంపిల్స్ గురించి ఎలాగైతే ఆరా తీశారో జ్యోత్స్న కూడా ఇప్పుడు అదే పని చేసింది. నేను సీరియస్గా సమాధానం చెప్పేసరికి వెళ్ళిపోయింది. తను ఏదో ఒకటి చేసేలా ఉందని డాక్టర్ హారిక అయితే చెప్తుంది. నాకు తెలుసు డాక్టర్, తను అంత సులభంగా వదిలిపెట్టదు. కానీ నా అత్తయ్య ప్రాణం కాపాడటం కంటే నాకేది ముఖ్యం కాదు అని కార్తిక్ డాక్టర్ హారికతో అయితే ఈ విధంగా అంటాడు. దానికి హారిక బదిలిస్తూ, రేపు ఆపరేషన్ సమయంలోనైనా దీప గురించి అందరికీ తెలియాల్సిందే కదా. అసలు దీపనే సుమిత్ర ఒరిజినల్ డాక్టర్ అని, తన వల్లే ఆవిడ కోలుకుంటున్నారని చెప్పడమే ఈ సమస్యకు మనం చెప్పాల్సిన పరిష్కారం కదా. ఈ నిజాలు ఎన్నాళ్ళని దాస్తాం? నిజం నిప్పు లాంటిది, ఎప్పటికైనా బయటపడాల్సిందే. మనం దాగాలన్నా దాగదు కదా. దీనివల్ల సమస్య మరింత పెద్దదవుతుందని ఇక ఈ విధంగా అయితే డాక్టర్ హారిక చెప్తుంది. నేను ఒక డాక్టర్ పొజిషన్లో ఉండి ఇలా అబద్ధాలు చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ నేను అబద్ధం చెప్పానని ఇంకెవరికైనా తెలిసి ఇది బయట ప్రచారం చేశారంటే నా ఉద్యోగం ఊరుతుంది. నేను ఇంకొక చోట పనిచేయడానికి కూడా పనికిరాను. సో దయచేసి ఈ సమస్యకు మీరు ఎంతగా సమస్యను పరిష్కారం చేస్తారో మీకే వదిలేస్తున్నానని డాక్టర్ హారిక అయితే చెప్తారు. ఇంకా దీనికి కార్తీక్ సమాధానం ఇస్తూ, కొన్ని రోజులు తప్పదు డాక్టర్, మా అత్త ప్రాణాల కోసం ఈ నిజాన్ని అయితే కొన్ని రోజులు ఇలా మనం ఉంచాల్సిందే. జ్యోత్స్న కోసం ఇంతగా భయపడటం ఏంటి? వాడికి చేత కాకపోతే పోని, నేను ఇప్పుడు వెళ్ళి నిజం చెప్పేస్తానని దాసు ఆవేశంగా వెళ్ళిపోతాడు. అయితే ఈ నిజాన్ని దశరథ్ చెప్తేనే మంచిదని భావిస్తాడు. మొత్తానికి డాక్టర్ మీద కలిగిన అనుమానాన్ని దాసులో పోగొట్టగలిగాడు కార్తీక్. ఇక జ్యోత్స్న గుండెల్లో రైళ్ళు అయితే పరిగెడతాయి. మరోవైపు ఇంట్లో జ్యోత్స్న పారిజాతంతో డాక్టర్ని కలిసిన విషయం చెప్తుంది. అయితే ఆసుపత్రికి వెళ్ళిన విషయం ఎవరికి చెప్పొద్దు అని చెప్తుండగా అప్పుడే దశరథ అక్కడికి వస్తాడు. ఎందుకు జ్యోత్స్న డాక్టర్ని కలిసిన విషయం ఇంట్లో ఎవరికి చెప్పొద్దని చెప్తున్నావు? ఏం జరిగింది, ఏమైంది అని దశరథ అడుగుతుంటే ఇక జ్యోత్స్న గొంతులో ఇక పచ్చి వెలక్కాయ పడినట్టుగా అయిపోయింది. అయితే శివనారాయణ కూడా అక్కడికి రావడంతో జ్యోత్స్న కవర్ చేస్తూ, అది కాదు డాడీ, మమ్మీ హెల్త్ కండిషన్ బాగాలేదు కదా, ఆపరేషన్ ముందే చేస్తారేమోనని కనుక్కుందామని వెళ్ళాను అని అబద్ధం చెప్తుంది. దొరికిందిరా స్వామి అన్నట్టుగా పారు కూడా బిక్కుమంటూ ఇక జ్యోత్స్న వైపు చూస్తుంది. అలా కవర్ చేయడంతో వెంటనే దశరథ కోపంగా, నీ బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి, ఆపరేషన్ డేట్ ఫిక్స్ అయింది, అలాంటప్పుడు సంతోషంగా ఉండాలి, కానీ నీ ముఖంలో ఆ బెంగ ఏంటి? అది బెంగ లేక ఏదైనా దాస్తున్నావన్న భయమా అని గట్టిగా నిలదీస్తాడు దశరథ్. జ్యోత్స్న మౌనంగా ఉండిపోవడంతో దశరథ ఆగకుండా, నేనే డాక్టర్ హారికకు ఫోన్ చేసి నువ్వు అక్కడ ఎందుకు వెళ్ళావో ఏం అడిగావో కనుక్కుంటాను అంటాడు. జ్యోత్స్న భయంతో వణికిపోతూ, నీకు నా మీద నమ్మకం లేకపోతే ఫోన్ చేయి డాడీ, నా భయాలు నాకున్నాయి అని రివర్స్ డ్రామా మొదలేసింది. అయితే నిజమేంటో తెలుసుకునే తీరాలి అని దశరథ్ అయితే ఫిక్స్ అయిపోతాడు. ఎప్పటి నుంచో జ్యోత్స్న మీద అయితే అనుమానం ఉంది. శివనారాయణ జోక్యం చేసుకొని తను ఆడపిల్ల, తల్లిని రక్షించుకోవాలనే ఆరాటంలో అలా చేస్తుంది, వదిలేయి దశరథ్ అనేసి శివనారాయణ అంటాడు. కానీ దశరథ మనసులో మాత్రం అనుమాన బీజం గట్టిగా ఉంది. రెండోసారి శాంపిల్స్ ఎలా మ్యాచ్ అయ్యాయో నేను కూడా తెలుసుకోవాలి అని తనలో తాను అనుకుంటాడు. గట్టిగా ఫిక్స్ అయిపోతాడు కూడా. సీన్ కట్ చేస్తే శ్రీధర్ దీపను కలిపి మాట్లాడడం ఆసక్తికరంగా మారింది. దీపను తెలివిగా ఆరా తీస్తాడు. ఎప్పుడు కాంచన్ను తిరిగే నా కొడుకు ఈ విషయంలో కాంచన్ను తిరిగేశాడంటే కారణం ఏంటి దీప అని ఇండైరెక్ట్గా ఆరా తీయడం మొదలు పెడతాడు. దీప నా కొడుక్కి నేనంటే ఇష్టం ఉండొచ్చు, కానీ వాళ్ళ అమ్మ అంటే ప్రాణం. నేను ఏడిస్తే ఓదార్స్తాడు, కానీ వాళ్ళ అమ్మ కళ్ళలో నీళ్ళు వస్తే తట్టుకోలేడు. అలాంటి వాడు కాంచన్ను ప్రశ్నించాడంటే మీ ఇద్దరి మధ్య ఏదో పెద్ద రహస్యమే ఉంది అని అనిపిస్తుంది. ఏంటి చెప్పు దీప అని అడుగుతాడు.
శ్రీధర్ మాటలకు దీప కంగారు పడిపోతుంది. శ్రీధర్కి ఇలా మాట్లాడుతూ, దీప, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ మా వంశ వారసుడు. కాంచన చిన్నతనంలోనే తల్లిని కోల్పోయింది. అందుకే తన కోడలి బిడ్డను చూడటమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకుంది. నీకు చిన్న దెబ్బ తగిలినా తను తట్టుకుంటుంది, కానీ ఆ బిడ్డకి ఏమైనా జరిగితే తను ప్రాణాలు వదిలేస్తుంది. నా కొడుకు వారసత్వాన్ని నా భార్య చేతుల్లో చూడాలని నేను కూడా ఎదురు చూస్తున్నాను అని శ్రీధర్ చెప్పి వెళ్ళిపోతాడు. మాట దాటేసే మాటలు దీప చాలానే చెప్తుంది, కానీ శ్రీధర్ మాత్రం దీప ఏదో దాస్తుందని అనుకుంటాడు. ఇటుపక్క దాస్ కార్తిక్తో మాట్లాడతాడు. ఆ మాట వినగానే కార్తిక్ కాళ్ళ కింద భూమి కదిలినట్టు అనిపించింది. సొంత వరదలు ఇంత ఘాతుకానికి వడగట్టిందని కార్తిక్ ఊహించలేకపోతాడు. ఇక నేను ఊరుకోను అల్లుడు, దీప ఆ ఇంటి వారసురాలనే నిజాన్ని ఇప్పుడు అందరికీ చెప్పేస్తానని దాస్ గట్టిగా అంటాడు. కార్తిక్ అతను ఆవడానికి ప్రయత్నం చేస్తాడు. సుమిత్ర అత్త ఆరోగ్యం కోసమైనా నిజం చెప్పకూడదని దాస్కి ఈ విధంగా చెప్తాడు కార్తిక్. దాస్ వినడు. జ్యోత్స్న గురించి నీకు తెలియదు అల్లుడు అని గట్టిగా చెప్తాడు. ఇక ఆ సీన్ జరుగుతుండగానే మరోపక్క దశరథ డాక్టర్ హారికని కలవడానికి వెళ్తాడు. అయితే దశరథ రావడంతో హారిక కాస్త టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక దశరథ్ డాక్టర్ హారికని ఈ విధంగా అడుగుతాడు. జ్యోత్స్న రిపోర్ట్స్ కావాలి డాక్టర్ అనేసి అడుగుతాడు. దేనికి అని హారిక అంటే, సెకండ్ ఒపీనియన్ కోసం వేరే డాక్టర్ని కలవాలనుకుంటున్నారా అని డాక్టర్ హారిక ఈ విధంగా మాట్లాడుతుంది. ఆ మాట వినగానే ఇక దశరథ, అలాంటిది ఏమీ లేదు డాక్టర్, మాకు ఒకసారి కావాలి అంటే నా మీద అనుమానపడుతున్నారా అని హారిక అంటుంది. లేదు, మేమెందుకు అనుమానపడతాం అని దశరథ అంటాడు. మరి నా ట్రీట్మెంట్ మీద మీకు నమ్మకం లేదా అని అడిగితే దశరథ మాత్రం మొండిగా రిజల్ట్స్ అడుగుతాడు. సరే, నేను మీకు మెయిల్ చేస్తాను అని హారిక అక్కడి నుంచి తప్పించుకుంటుంది. ఈ విషయం వెంటనే కార్తిక్ చెప్పాలని హారిక వెంటనే కార్తిక్ ఫోన్ చేయాలని నిర్ణయించుకుంటుంది. ఇక ఈ ఒత్తిడి నేను భరించలేను, ఏదో ఒకటి చేస్తేనే కార్తిక్ని నిజాన్ని బయట పెట్టమని అడగాలని అనుకుంటుంది. అటు దాస్ కూడా నిజం చెప్పేద్దాం పదా అని కార్తిక్ని రెచ్చగొట్టడంతో ఇక కార్తిక్ అయితే చాలా కోపంగా రగిలిపోతాడు. ముందు నాకు మా అత్త ఇంపార్టెంట్, తన ఆరోగ్యం ఇంపార్టెంట్. తను అసలు మామూలు మనిషిలా లేదు, తను ఎవరిని గుర్తుపట్టట్లేదు, రాత్రిలో నిద్రపోవటం లేదు, అలానే ఉండిపోతుంది. ఏం చేయమంటావు? ఇప్పుడు ఈ విషయాన్ని అందరికీ చెప్తే అత్త ఆరోగ్యం ఏమైపోతుంది, అందరూ ఏమైపోతారు అంటూ కార్తిక్ తనలో తాను మదన పడిపోతూ ఉంటాడు. ఆ సీరియల్లో ఇప్పుడు అసలు ట్విస్ట్ అయితే మొదలవుతుంది. శివన్నారాయణకి ముందు నుంచే జ్యోత్స్న మీద చాలా అనుమానం అయితే ఉన్నాయి. దశరథ అనుమానించింది కూడా నిజమే. జ్యోత్స్న ఎందుకు ఇంత కంగారు పడుతుంది? మా అందరికీ తెలియకుండా హాస్పిటల్కి ఎందుకు వెళ్ళింది? ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళినా అసలు ఏం జరిగిందో అనేది అందరితో చెప్పుకుంటాం కదా, తను ఎవరికి చెప్పొద్దని ఎందుకు అంటుంది? ఒకసారి బ్లడ్ శాంపిల్స్ క్యాన్సిల్ అయ్యాయి, మరోసారి ఓకే అయ్యాయి, అంటే ఇలా డిస్మ్యాచ్ ఎందుకు అవుతాయి అంటూ శివన్నారాయణ అయితే ఈ అనుమానాలతో భరించలేక డాక్టర్ హారికని అయితే కలుస్తాడు. అప్పుడు డాక్టర్ హారిక అసలు నిజమైతే బయటపెడుతుంది. ఏంటంటే, ఇప్పుడు చెప్పండి, మా జ్యోత్స్న సుమిత్ర కూతురా కాదా అని స్ట్రైట్ ఫార్వర్డ్గా అడుగుతాడు. మీకెందుకు వచ్చింది ఆ అనుమానం అని డాక్టర్ హారిక అంటుంది. లేదండి, ఫస్ట్ ఏమో క్యాన్సిల్ అయిపోయాయి, నెక్స్ట్ ఏమో ఓకే అన్నారు. అంటే ఒక శాంపిల్ని మనం చేస్తే ఒకసారి ఓకే ఒకసారి క్యాన్సిల్ అవుతున్నాయంటే అసలు ఎవరిని అనుమానించాలా, ఎవరిని ఏం చేయాలో నాకు అర్థం కావట్లా. డాక్టర్లు దేవుడితో సమానం అంటారు, మీరు ఇప్పుడు మాకు దేవత. ఒక పక్క సుమిత్ర ఆరోగ్యం బాగుపడడానికి మీరు పాటుపడుతున్నారు, మరో పక్క నా జ్యోత్స్న నా సుమిత్ర కూతురా కాదా అనేది అందరికీ తెలియాల్సి ఉంటుంది. ఈ విషయం మీరు చెప్పేస్తే మా సుమిత్ర ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీరు లేదు దాచారు అంటే పెద్ద ఘోరం అయితే జరుగుతుంది. ఒక తండ్రిలాగా మిమ్మల్ని అడుగుతున్నాను, జ్యోత్స్న సుమిత్ర కూతురా కాదా అని అనగానే పెద్దవారు మీరు ఇలా అడిగేసరికి నేను చెప్పక తప్పడం లేదు. నిజం నిప్పు లాంటిది, ఈ విషయం ఎప్పటికైనా తెలియాల్సిందే, నేను దాచినా దాగదు. అవునండి, మీరు అనుమానించింది నిజమే, జ్యోత్స్న సుమిత్రమ్మ కూతురు కాదు. మరి నిజమా? మరి ఇన్నాళ్ళు ఎందుకు దాచారు? మరి బ్లడ్ శాంపిల్స్ ఎలా ఓకే అయ్యా అంటే
అలా శాంపిల్స్ ఓకే అయ్యాయి అంతే, కానీ నిజంగా మాత్రం సుమిత్ర కూతురు జ్యోత్స్న కాదు. మరి జ్యోత్స్న కానప్పుడు ఇంకెవరవుతారు డాక్టర్? అసలు ఇవన్నీ తలుచుకుంటే మాకు ఏదోలా అనిపిస్తుంది. ఒక పక్క సుమిత్ర ఆరోగ్యం సరిగా లేదు. ఇటు చూస్తే జ్యోత్స్న సొంత కూతురు కాదంటున్నారు. మరి సుమిత్ర సొంత కూతురు ఎవరై ఉంటుందంటే, నిజం చెప్పనా, దీపే సుమిత్రమ్మ సొంత కూతురు. ఇది నిజం. మేము DNA టెస్ట్ కూడా చేయించాం. ఇవిగోండి రిపోర్ట్స్ అనేసి డాక్టర్ హారిక శివన్నారాయణ ముందు నిజాన్ని అయితే బయటపడుతుంది. దీప ఎవరో కాదు, సుమిత్ర సొంత కూతురు అనే నిజాన్ని బయట పెట్టేస్తుంది. శివన్నారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు, కుప్ప కూలిపోతాడు. ఏంటి, దీప నా మనవరాలా? సుమిత్రకి ఇప్పుడు బోన్ మ్యారో ఇద్దామనుకుంది నా దీపన. తను ప్రెగ్నెంట్ అయ్యండి కూడా ఇంత త్యాగం చేయాలనుకుంటుందా? జ్యోత్స్న ఇంతగా ఒడికట్టిందా నేరానికి అంటూ శివనారాయణ ఈ విధంగా మాట్లాడతాడు. అయితే ఇక డాక్టర్ హారిక, అవునండి, ఇన్నాళ్ళు మేము ఈ నిజాన్ని దాచాము, ఇంకా ఎలా అయినా తెలియాల్సిందే. ఎందుకంటే దాస్ వచ్చి ఇప్పుడు మాట్లాడాడు. జ్యోత్స్ననేమో తను మాట్లాడుతుంది, కార్తిక్ ఏమో వద్దంటున్నాడు. ఇక వీళ్ళందరితో నేను తట్టుకోలేనండి. నాకు చాలామంది పేషెంట్స్ ఉన్నారు, నాకు ఒక ఫ్యామిలీ ఉంది. నేను ఈ టెన్షన్తో ఎంత టెన్షన్ పడుతున్నానో ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను. అందుకే ఈ నిజాన్ని మీకు చెప్పాలి. పెద్దవారు మీకు చెప్తే మీరు అంతా సెట్ చేస్తారు అనే ఒక నమ్మకంతో నేను మీకు చెప్తున్నానండి. అవును, జ్యోత్స్న సుమిత్ర సొంత కూతురు కాదు, దీప సుమిత్రమ్మ సొంత కూతురు. ఇది కార్తిక్ కూడా తెలుసు, దాసు కూడా తెలుసు, జ్యోత్స్న కూడా తెలుసు. ఎవరికి ఇంతమంది తెలిసినా తెలియనట్టుగా ఉంటున్నారు. మరి జ్యోత్స్న ఎలాంటిదో అందరికీ తెలిసి మౌనంగా ఉన్నారు. ఎందుకంటే జ్యోత్స్న మనుషులను చంపి పీక్కు తినే రకం కాబట్టి ఎవరిని చంపేస్తుందో అనే భయంతో అందరూ వణికిపోతున్నారు. మీరు పెద్దవారు, మీరు ఏదైనా చేయగలరు. మీరంటే జ్యోత్స్న భయపడుతుంది. మీరైనా భయపెట్టి తన్ని మంచిగా మార్చి ఇక మీరు చూసుకుంటే మంచిదని నేను ఈ విషయం అయితే చెప్పాను. నేను ఈ విషయం మీకు చెప్పానని మీరు ఎవరి దగ్గర చెప్పొద్దు అనేసి మాట తీసుకుంటుంది డాక్టర్ హారిక. సో శివనారాయణ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. ఈ నిజం తెలుసుకున్న శివనారాయణ మరి జ్యోత్స్న చెంప పగలగొట్టి జ్యోత్స్నను జైలుకి సో చేస్తాడా లేదా అనేది మన నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకోవాల్సిందే. కార్తీదీపం సీరియల్ టుడే ఎపిసోడ్ గురించి కానీ కార్తీదీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరిగింది ముందుగా తెలియాలంటే ఫ్రెండ్స్ మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.